అందరికీ నమస్కారం. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత. ఇందులో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఇందులో 5వ భాగంలో ఉన్నాం మనం. మరి ఈరోజు ఈ సెషన్లో ఈ వీడియో ద్వారా మనం 48, 49వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ఆ తర్వాత 50 మరియు 51వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని విడిగా సెపరేట్ వీడియో ద్వారా, రెండవ వీడియో ద్వారా అందజేయడం జరుగుతుంది. ఆ వీడియోని నేను గురువారం రిలీజ్ చేస్తాను. సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఏం చెప్తున్నాం అనేది సరిగ్గా అబ్జర్వ్ అవ్వటానికి కొంచెం టైం తీసుకొని నెక్స్ట్ వీడియో చూస్తే బాగుంటుందని బుధవారం, గురువారం సెపరేట్గా రిలీజ్ చేస్తాను. అది దట్ వే ఇట్స్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీబడి. సో మరి యథావిధిగా మనం శ్రీకృష్ణ పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఏదో భగవద్గీత యజ్ఞం అంది, యాగం అంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటే లాస్ట్ వీక్ నేను కొంచెం సిక్ అయ్యాను. చేయలేకపోయాను వీడియో. సో అందుకనే ఈసారి 2 వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో దట్ మనం సిలబస్ కరెక్ట్గా వెళ్ళాలి కదా. టైం అవన్నీ యాక్చువల్ అనుకున్న టైంకి అనుకున్న శ్లోకాలన్నీ పూర్తవ్వాలంటే అందుకే ఈ వీక్ 2 వీడియోలు రిలీజ్ చేస్తాను. 4 శ్లోకాలు పూర్తి చేసుకుందాం. అయితే మనం 39వ శ్లోకం నుండి కూడా పరమాత్మ మనకి బుద్ధియోగం గురించి చెప్పనారంభించారు. నేను ఇంకా మనము అని అంటాను. అర్జున్ని కొంచెం పక్కకు తీద్దాం. ఎందుకంటే అది డైరెక్ట్‌గా మనం నేను అనుకుంటేనే అది హిట్ అవ్వాలి. ఆ యారో ఏదైతే పరమాత్మ మాట్లాడుతున్నారో, ఏదైతే ఆహ్, ఉపదేశిస్తున్నారో, మధ్య మధ్యలో కొంచెం కొంచెం వార్నింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కొంచెం కొంచెం ఫర్మ్‌గా అసర్టివ్ వాయిస్‌తో చెప్తున్నారు కొన్ని శ్లోకాలు. అంటే అది మనం అని పెట్టుకుంటేనే ఆ యారో చక్కగా దిగాల్సిన చోట దిగాలన్నమాట. అందుకనే ఇంకా అర్జునుడు కాదు, ఇది మనము అన్నది ఎవరైతే వింటున్నారో యాక్చువల్‌గా నాకు ది చేంజెస్ జరగాలి. నాకు ఈ భగవద్గీత నేర్చుకుంటున్నాను. నాకు కూడా అర్జునుడికి ఎలా అయితే విశ్వరూప సందర్శనం పరమాత్మ కలిగించారో నాకు కూడా కావాలి అన్న తపన, ఫైర్, నేను పరమాత్మలో ఐక్యమైపోవాలి అన్న ఫైర్ ఉండాలి. ఉండాలి అని కూడా ఆయన్నే ప్రార్థిద్దాము. ఆయనకే శరణాగతి పొంది మనం ముందుకెళ్దాము. సో మరి ఆ బుద్ధి యోగం గురించి మనకేం చెప్తున్నారు పరమాత్మ? 39వ శ్లోకాలు ఇప్పటి వరకు నీకు సాంఖ్యాన్ని బోధించాను అర్జున. ఇక మీదట నీకు ఈ కర్మబంధాల నుండి విముక్తిని చేశా. అంటే యుద్ధము చెయ్యాలి కానీ ఆ యుద్ధము చేస్తున్నాను అన్న ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, నేను చేస్తున్నాను అన్న భావన ఏదైతే ఉందో అది లేకుండా చేసే స్థితిలో ఉండి నువ్వు చేసేది ఉన్నది. దానినే బుద్ధి యోగము అంటారు. ఈ బుద్ధి యోగం గురించి నేను ఇప్పుడు చెప్తాను విను, త్వమాం శృణు అని మనకి 39వ శ్లోకం నుండి బుద్ధి యోగం గురించి చెప్పనారంభించారు. ఈ బుద్ధి యోగాన్ని కొంచెం చేసినా సరే నీకు మహత్తరమైన భయం నుండి నిన్ను కాపాడుతుంది. అదే మరణ భయం నుండి కూడా నిన్ను కాపాడే ఒక ఆ యోగమే బుద్ధి యోగము. ఇది అంటే అన్నిటికన్నా ఉన్నతమైన యోగము ఇది అని చెప్పనారంభించారు.
తర్వాత ఈ బుద్ధి యోగం చేసిన వాళ్ళకి బుద్ధి అనేది నిశ్చయాత్మకంగా ఉంటుంది. అంటే మనలో జ్ఞానాన్ని కలిగింపచేసే యోగము కాబట్టే దీనిని బుద్ధి యోగము అన్నారు. ఈ బుద్ధి యోగం చేసిన వాళ్ళకేంటంటే వ్యవసాయాత్మిక, ఇక్కడ మనకు 2 అర్థాలు వస్తుంది. వ్యవసాయాత్మిక మనకు అంతరంగా జరిగే ఒక వ్యవసాయం జరుగుతోంది. అంటే మన సాధన, ఆ ప్రాణ అపాన వాయువులని సమాన స్థితిలోకి తెచ్చే ఆ సాధన ఏదైతే ఉందో దానిని బుద్ధి యోగము అంటున్నాము. అది నిశ్చయాత్మకంగా మనం ఎప్పుడైతే చేస్తామో మన బుద్ధి కూడా నిశ్చయాత్మకంగా ఉంటుంది. లేనిచో బహుశాఖ అనంత శాఖలుగా అది ఆ ప్రాణశక్తి అనేది మనకి బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇంకా వాళ్ళకి అది ఎవరికి అంటే అవ్యవసాయం. అంటే ఆ నిశ్చయాత్మకంగా ఆ బుద్ధి లేకుండా ఈ సాధన ఎవరైతే చేయరో వాళ్ళకి బుద్ధి అనేక శాఖలుగా బహిర్ముఖమవుతుంది అని చెప్పి 42 నుండి 44 శ్లోకాలలో ఏం చెప్పారు అంటే వేదాలలో చెప్పబడిన కొన్ని మంత్రాలని, అంటే ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మల గురించి కూడా చెప్పబడి ఉంది. అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి, ఆ ప్రవృత్తి మార్గంలో నుండి మళ్ళీ నివృత్తి మార్గంలోకి ఎలా రావాలి అనేది వేదాలలో చెప్పబడినది. కానీ కొంతమంది పండితులు అనబడే వాళ్ళు అందులో అందులోని కొన్ని వాటిని భోగైశ్వర్యాల కోసమే వాడటం అనేది జరుగుతోంది. దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు భోగైశ్వర్యాలకి కోసమే మాత్రమే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కానీ, ఈ మంత్రాలను కానీ వాడుకొని అలా చేస్తున్నారు. అది తప్పు అని హెచ్చరించి తర్వాత మనకి 45వ శ్లోకం నుండి కూడా మళ్ళీ ఈ బుద్ధి యోగము ఏమవుతుంది, త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వో నిర్యోగక్షేమం ఆత్మవాన్. అంటే నీకు ఇంకా ఈ త్రిగుణాలు మనమందరికీ కూడా సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఈ త్రిగుణాలని వదిలిపెట్టు. అదంతా ఎలా సాధ్యం అంటే మనకి లోపల ఈ యోగం జరగటం వల్లనే నీకు ఈ త్రిగుణాల నుండి కూడా నువ్వు బయటపడి నిర్గుణుడైన పరమాత్మతో ఐక్యమవుతావు. ఇంకా నీకు యోగము, క్షేమము ముందేం జరిగింది, తర్వాత ఏం జరగబోతోంది అన్న చింత కానీ ఏది ఉండదు. అలా ఈ బుద్ధి యోగం అంటే ఏంటి? జ్ఞాన యోగము. దీనివల్లనే నీకు జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి యావానర్థయుధపానే సర్వత సంప్లుతోదకే. అంటే ఈ ఎవరైతే ఈ బుద్ధి యోగము చేస్తారో అతనే జ్ఞాని. ఆ జ్ఞానిలోనే అంత సర్వము ఈ కర్మలకి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ఆ జ్ఞానిలోనే నిమిడీకృతమైన ఉన్నాయి. ఎలా అయితే ఒక మహా నది దగ్గరికి వెళితే అక్కడ స్నానం చేసినంతనే మనకి అక్కడ ఆ నదిలోనే మనకి అన్ని అవసరాలు తీరినట్లే. అంటే మనకి దాహం తీరుతుంది, మనకి అన్ని పనులకి కావలసిన నీరు అక్కడే దొరుకుతుంది. అలా ఎలా అయితే మనం ఒక మహానది దగ్గర, ఒక చెరువు దగ్గర మనకు పొందే లాభం కానీ, ఒక బిందెతో కానీ, బావితో కానీ తీసుకున్న నీళ్ల వల్ల పొందే లాభం ఏదైతే ఉందో ఒక మహానది దగ్గర వెళ్తే ఎలా మనం పొందుతున్నామో అదే విధంగా ఒక జ్ఞానిలోనే అన్నీ ఆయనలోనే ఉంటాయి. అది ఎలా మన జ్ఞాన ప్రాప్తి ఎలా కలుగుతుందంటే ఈ బుద్ధి యోగం వల్లనే కలుగుతుంది. కానీ అయితే ఈ బుద్ధి యోగాన్ని మళ్ళీ ఎలా చెయ్యాలి అని ఎలా వివరిస్తున్నారు అంటే తర్వాత చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే. ద మోస్ట్ పవర్ఫుల్ శ్లోక దీంట్లో ఏంటి అంటే కర్మణి, ఒక కర్మ, ఆ బుద్ధి యోగ కర్మ మాత్రమే నీకు, దాని మీద మాత్రమే నీకు అధికారం ఉంది. అంతేకాని దాని ఫలం మీద, అంటే ఇది బుద్ధి యోగం చేసేటప్పుడు నీకు అనేక ఫలితాలను నీకు చూపిస్తారు. అంటే మనకి ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అనేకమైన సిద్ధులు కానీ, ఏదో మనకేదో పవర్స్ వచ్చేస్తున్నట్టు గానీ ఏదో వస్తాయి, కానీ ఆ ఫలితాల మీద నీకు ఆసక్తి ఉండకూడదు. వాటి మీద నీకు ఎటువంటి అధికారము లేదు. ఆ బుద్ధి యోగ కర్మ చెయ్యటమే, ఆ ఒక్కదాని మీద నీకు అధికారం ఉంది. సో అది ఒక రొటీన్‌గా మనం రోజు నిత్యం చేయవలసిందే. దాని మీద అనాసక్తత ఉండకూడదు. అకర్మణి అని చెప్పారు. నెక్స్ట్ లైన్‌లో మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. అకర్మణి అంటే ఏంటి? అకర్మణి అని ఎందుకు చెప్పారు అక్కడ అంటే, ఈ కర్మ ఏదైతే బుద్ధి యోగం అనే కర్మ ఉందో దానిని నువ్వు తప్పకుండా ఆచరించి తీరాలి. అది చెయ్యకుండా ఉండకూడదు.
అది అక్కడ మనకి అర్థం తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ బాహ్య కర్మల గురించి ఎక్కడ కూడా మెన్షన్ చెయ్యలేదు. మనం అది చాలా ఆహ్, అనలైజ్ చేసి చాలా ఎక్స్‌పాండెడ్ కామెంటరీ ఇచ్చారు మనకి లాస్ట్ వీక్ పరమహంస యోగానంద గారు. ఈ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఈ ఈ శ్లోకం చాలా అద్భుతంగా వివరించారు మనకి. ఇంకా ఎటువంటి డౌట్స్ రాకుండా. సో, ఇక్కడంతా చెప్పేది ఒక్క బుద్ధి యోగం గురించే. డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీ రిజల్ట్ వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్ యోగం. మళ్ళీ ఆ యోగం చెయ్యకుండా అనాసక్తత చూపించకూడదు. అకర్మణి అంటే ఇప్పుడు ఈ కర్మ ఏదైతే నువ్వు చెయ్యవలసి ఉందో దాని మీద నిర్లిప్తత కానీ, అనాసక్తత నాకు ఇంకా ఆసక్తి లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదండి అని అట్లా అనకూడదు. సో, ఆహ్, ఇప్పుడు చూద్దాం. ఆ లాస్ట్ శ్లోకంలో చెప్పాను నేను. కర్మణి అంటే ఒక కర్మ. ఇప్పుడు ఈ శ్లోకంలో 48వ శ్లోకంలో మనకు కర్మాణి అని వస్తుంది. అలా ఆ కర్మ చేస్తూ మిగతా కర్మలు ఎలా చేయాలి అనేది మనకిప్పుడు చెప్తున్నారు. బాహ్య కర్మలు కానీ మిగతా అదర్ దాన్ బుద్ధి యోగము మిగతా కర్మలు ఎలా చేయాలి అనేది మనకిక్కడ వివరిస్తున్నారు పరమాత్మ. సో, జాగ్రత్తగా విందాము. మరి మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని ముందు 48వ శ్లోకం పాడించుకొని తర్వాత మనం దాని లోతుల్లోకెళ్ళి చూద్దాం. వెల్కమ్ సాయి మేడం, ఓవర్ టు యూ. 2వ అధ్యాయము 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఈ సమత్వ భావమునే యోగమందురు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మళ్ళీ అర్జునుడిని ధనంజయ అన్నారు. కొత్త టర్మ్ మనకి అంతకు ముందు రాలేదు ఇది. ఇది కూడా చూద్దాం. ధనంజయ అంటే ఓ అర్జున, సంగం ఫలితాల మీద ఆసక్తిని త్యక్త్వా వదిలిపెట్టు. సిద్ధ్య అసిద్ధ్యోహో కార్యసిద్ధి అందు ఇంకా కార్యాల వైఫల్యమునందు కూడా అంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ నందు సమానమైన మానసిక స్థితి కలవాడవు. భూత్వా అయి యోగస్థః ఈ రకమైన యోగములో ఉంటూ కర్మాణి అన్ని పనులు కురు చేయుము సమత్వము సిద్ధి అసిద్ధులయందు సమమైన మానసిక స్థితిని కలిగి ఉండటమే యోగః యోగము అని ఉచ్యతే చెప్పబడుతున్నది. ఇక్కడ మనకు అర్థమైంది కదా. అంటే అక్కడ మనకి ఆమ్, ఒక కర్మ చెయ్యి అన్నప్పుడు ఒక స్థితిలోకి మనం వెళ్తాం. మనకి బుద్ధి యోగం చేసిన తర్వాత ఏదైతే మనం పొందుతున్నామో ఆ స్థితిని గురించి వివరిస్తూ ఇన్ దట్ స్టేట్ మనకి నెక్స్ట్ కర్మలు ఎలా చేయాలనేది ఈ శ్లోకం ద్వారా చక్కగా వివరిస్తున్నారనమాట. అయితే దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఓ ధనంజయ, యోగములో నిమగ్నమై ఉండి ఫలితాలపై ఆసక్తి వదులుకొని జయాపజయాల పట్ల నిర్లిప్తతతో అన్ని కార్యాలను నువ్వు నిర్వహించు. ఈ సమభావము ఈక్వానిమిటీ లేదా మానసిక సమతుల్యతే యోగము సుమా అంటున్నారు. అంటే ఇక్కడ యోగిరాజులు మనకి లాహిరి మహాశయులు వారు చెప్పేది కూడా అదే అన్నమాట. అన్ని పనులు కూడా క్రియా పరావస్థలో ఉండే చెయ్యి. క్రియ చేస్తున్నావు నువ్వు, క్రియా పరావస్థ కూటస్థ చైతన్య స్థితిలోకి నువ్వు చేరుకున్నావు. ఆ స్థితిలో ఉండే నువ్వు అన్ని కర్మలు చెయ్యి. పరిపూర్ణమైనవి అసంపూర్ణమైనవి కూడా ఆ రెండూ ఒకటే అని తెలుసుకో. దానినే యోగము అంటారు. దీనికి ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఎక్స్పాండెడ్ కామెంటరీ దీన్ని ఇంకా అనలైజ్ చేసి మనకి ఆ చక్కగా ఎంత చక్కగా వివరించారో చూద్దాము. ఓ ధనాన్ని జయించిన వాడా, ధనవంతుడా ఓ ధనంజయ అని మనకి ఇక్కడ అర్జునుణ్ణి సంబోధిస్తున్నారు. అయితే చూద్దాం. ఓ ధనంజయ, పరమాత్మతో ఐక్యమైపోయినటువంటి ఆ తన్మయత్వపు స్థితి ఏంటి? పరమాత్మతో ఐక్యమైపోయిన స్థితి మనకి కూటస్థ చైతన్య స్థితి నుండి కూడా ఇంకా సహస్రార స్థితి, ఇంకా పైన హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్ లోకి మనము
వెళ్ళిపోయి అక్కడ ఐక్యమైపోయినాము. ఆ ఆనందపు మత్తులో దేనితోనూ అంటే ఇంక దేనితోనూ అనుబంధం లేకుండా, అటాచ్‌మెంట్ లేదు, మమకారం లేదు. ఆ అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా అది ఏంట మనకి ఈ లాభం కావచ్చు, నష్టము కావచ్చు. అలాంటి స్థితిలో అన్ని ధర్మాలను, నీ విధులను నిర్వర్తించు. అది నీ శరీర ధర్మం అయ్యుండొచ్చు, నీ కుటుంబ ధర్మం అయ్యుండొచ్చు, విశ్వధర్మము అయ్యుండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉండాలి నువ్వు అంటే, ఆ పరమాత్మతో ఐక్యమైపోయిన తన్మయత్వంతో ఉండాలి నువ్వు. తన్మయత్వం ఆ లోపల ఒక జాయ్ ఎప్పుడు అలా స్ప్రింగ్ వాటర్ లాగా ఉవ్విళ్ళూరుతూ ఉండాలి నువ్వు. ఆ ఆనందపు మత్తులోనే ఉండాలి నువ్వు. ఆ మత్తులో ఆ స్థితిలో ఉండే నువ్వు బాహ్య కర్మలు ఏదైతే చేస్తున్నావో అన్నీ చేసుకో ఇన్ దట్ స్టేట్ అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఆ ఈక్వానిమిటీ, ఆ మానసిక సమతుల్యత అనేది ఎలా ఉండాలి అంటే ఇలా చెప్తున్నారు. ఎట్లా అయితే మనకి ఇప్పుడు ఒక ఓ, పెద్దగా ఇసుక మైదానాలు ఉన్నాయి. రాజస్థాన్ వెళ్తే అక్కడ మా మైదానాల కింద అడుగున నిశ్శబ్దంగా, అదృశ్యంగా, మన కంటికి కనిపించకుండా అదృశ్యంగా ఒక ఆ నది ప్రవహిస్తూ ఉంటోంది. అంటే ఆ నదిలో మనకి అలలు కానీ ఏమి ఉండవు. అలా నిశ్శబ్దంగా అలా దాని పని అది చేసుకుంటున్నట్టు ప్రవహిస్తోందే. అలాంటి స్థితి మనలో మానసిక సమతుల్యత కూడా ఈ సక్సెస్ వచ్చినా సరే, మనకి ఫెయిల్యూర్ వచ్చినా, వైఫల్యాన్ని మనం ఫేస్ చేయాల్సి వచ్చినా సరే కూడా అన్ని కార్యకలాపాల్లోనూ నిశ్శబ్దంగా అలా నదిలాగా ఆ అదృశ్య నది ఎలా అయితే ప్రవహిస్తోందో మన లోపల కూడా అంతరంలో కూడా అలాగే నిశ్శబ్దంగా ఉండాలి. అలాంటి సమతుల్యత కలిగి ఉండటమే యోగము. దాన్నే యోగం అంటారు. మన చుట్టూ మారుతూ ఉన్న పరిస్థితులకి చెలించకుండా తన సమతుల్యతను అంటే ఆ మెంటల్ బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగేవాడే యోగి అని పిలువబడతాడు. ఎవరిని పడితే మనం యోగి అని పిలవలేము. ఈ మానసిక సమతుల్యత ఏది మనకి ఏం జరుగుతున్నా సరే, ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడ కానీ ఏం జరుగుతున్నా సరే, మన మెంటల్ బ్యాలెన్స్ అనేది మనం కోల్పోకుండా అలా నిశ్చలంగా ఉన్న స్థితిని ఎవరైతే ఉంటారో అది ఆ స్థితిని కాపాడుకునేవాడే యోగి అంటున్నారనమాట. ఈ యోగా యోగము అన్న ఈ తెలుగు శబ్దానికి 2 రకాలుగా మనం మీనింగ్ వస్తుందనమాట. ఏంటది? ఒకటేంటంటే మనస్సుని ఆత్మలో లయం చేయడం వల్ల కలిగే ఆ మానసిక సమతుల్యతను యోగము అంటారు. అంటే మనకు ఆ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో లోపల ఆ మెంటల్ బ్యాలెన్స్‌ని యోగం అంటున్నారు. సరే, మనస్సు ఆత్మలో లయం అవ్వటం ఏంటి? ఏం చెప్తున్నారిక్కడ? అసలు మనస్సుకి మూలం ఏమిటి? ఇది నేను క్వెషన్ అడుగుతున్నాను. ఎవరైతే కొంచెం డిస్ట్రాక్టెడ్‌గా వేరే పనులు చేసుకుంటూ వింటున్నారో, కొంచెం పే అటెన్షన్ హియర్. నేను అందరిని క్వెషన్ చేసేదేంటంటే, మనస్సు యొక్క మూలం ఏమిటి? మనస్సు మూలం ఎక్కడ ఉన్నది? క్వెషన్. మీకు వీలైతే కామెంట్స్‌లో పెట్టండి. సో, ఆ మానసిక సమతుల్యతను యోగం అంటున్నాము. రెండవదేంటంటే, ఏ ధ్యాన సాధన ప్రక్రియ అయితే మనల్ని పరమాత్మతో ఐక్యం చేస్తుందో దాన్ని కూడా మనం యోగము అంటున్నాం. అంటే యోగ సాధన అంటున్నాం కదా! దాన్ని కూడా షార్ట్‌కట్‌లో మనం యోగం అంటున్నాం. అంటే అది వర్బ్. మనం చేసే ఆ క్రియ ఏదైతే ఉందో దాన్ని కూడా యోగం అంటున్నాం అనమాట. అదే విధంగా మనల్ని ఇప్పుడు ఈ యోగము చెయ్యటం వల్ల మనకి మానసిక సమతుల్యత మనకది ప్రాప్తిస్తుంది. అంటే ఈ రెండిటిని కూడా మనకి ఆ యోగ సాధన ద్వారా యోగం సిద్ధిస్తుంది అన్నమాట. అయితే మళ్ళీ ఈక్వానిమిటీ, ఈ మానసిక సమతుల్యత దగ్గరకొచ్చేస్తే, ఈ సమతుల్యతే ఆత్మ యొక్క స్వాభావిక స్థితి. అంటే మన నిజ స్థితి ఏంటి అంటే ఆ ఈక్వానిమిటీ. మనం ఆ సమతుల్యతతో ఉండటమే. అది ఆ డివైన్ ఈక్విలిబ్రియం అది. అలా ఉండటమే మన యాక్చువల్ బై డిఫాల్ట్ మనం ఉండవలసిన మన స్వాభావిక స్థితి, మన సహజ స్థితి అదే. కానీ మనం ఏంటంటే ఒక సగటు మానవుడు ఈ భౌతిక దృశ్యమాన ప్రపంచంతో తనను తాను నన్ను నేను గుర్తించుకోబడుతున్నాను అంటే నేను ఈ బయట నాకు ఎట్లా నా పేరు ఎట్లా పిలువబడుతోంది కానీ నేను ఫలానా అని కానీ దానివల్ల నేను గుర్తించబడుతున్నాను. దానివల్ల నేను పరమాత్మ నుండి విడిపడిపోయాను. ఇలా తరచుగా విడిపోవడం
ఈ వల్ల మనం దుఃఖంలో ఎక్కువ కాలం దుఃఖంలోనే ఉంటున్నాము. వీటన్నిటికి పరిష్కారం ఆన్సర్ ఏంటి అంటే, మనం చేసే ప్రతి చర్య కూడా అంతర్ముఖమై పరమాత్మతో ఐక్యమైన ఆ స్థితిలో, ఆ తన్మయత్వపు ఇందాక చెప్పుకున్నాం కదా! ఆ తన్మయత్వపు స్థితిలో ఆనందపు మత్తులో చెయ్యడమే మనకు ప్రాక్టీస్ చేయవలసింది. ఆ స్థితిలో ఉండి ఈ బాహ్య కర్మలన్నీ చెయ్యడం అనేది మనం ప్రాక్టీస్ చెయ్యాలి. ఇలాంటివి విన్నప్పుడు బానే ఉంటాయి కానీ, ప్రాక్టీస్‌లో పెట్టలేకపోతున్నాము. ఎందుకని? మనం ఎలా అన్న డౌట్ ఇప్పుడు ఎట్లా చేయాలి అన్నది అందరికీ వస్తుంది. ఆహ్, అర్జునుడికి కూడా వస్తుంది. ఇంకా ముందు ముందు శ్లోకాల్లో అది కూడా ఆ క్వెషన్ ఎక్స్‌ప్రెస్ చేస్తాడు కృష్ణుడితో. అది ముందు తెలుసుకుందాము. లెట్ అస్ చెక్ అసలిప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒక సెల్ఫ్ చెక్ అనేది ఎప్పుడూ రన్ అవుతా ఉండాలి. మనలో సంజయుడు లోపల ఇంట్రాస్పెక్షన్ అనేది మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాను అనేది ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ఇన్ అవర్ లైఫ్. మనం పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఒక 10, 15 మినిట్స్, 10, 15 మినిట్స్ అట్లా ఎపిసోడ్స్‌గా మనం డివైడ్ చేసుకుంటే ఆహ్, ఓకే. నేను ఈ ఈ సిట్యుయేషన్‌లో అంటే మా హ్మ్. నా పిల్లలొచ్చి ఏదన్నా అడిగారు కానీ, ఏదన్నా చేయాల్సొచ్చింది. నా లోపల అంతరంగా నేనెలా ఉన్నాను? హార్ట్ బీట్ ఎలా ఉంది? నా బ్రీతింగ్ ప్యాటర్న్ ఏమన్నా చేంజ్ అయిందా? నా లోపల నా అంతర్ ప్రపంచం ఎలా ఉంది? ఇదే మరి మెంటల్ బ్యాలెన్స్ అంటే. మనకి చిన్న చిన్న వాటికి కూడా తొందరగా హార్ట్ రేట్ రైజ్ అయిపోవటం, బ్లడ్ ప్రెషర్ రైజ్ అయిపోవటం చాలా లోపల ఒకలాంటి భావోద్వేగానికి గురి అవుతున్నాము అంటే, అది చెక్ చేసుకోవాలి. యోగంలో ఇంతసేపు నేను సాధన చేశాను. కానీ, నేనది రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాను నా ఫిజికల్ లైఫ్‌లో అంటే, దట్ ఈస్ సమ్‌వేర్ వి నీడ్ టు వర్క్ ఆన్. అది ఆ సాధనను మనం చేంజ్ జేయాలి. డే టైమ్‌లో కూడా ఏదో చేయాల్సింది ఉంది. మనం అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి భగవంతుడు చైతన్యం ఎప్పుడు కూడా నిరంతరం ఏముంది ఆయన నిరాకార నిర్గుణుడు. ఆయన ఎప్పుడు ఉండేది యోగ స్థితిలోనే ఉంటారు. అదే భగవత్ చైతన్యం గాడ్ కాన్షియస్‌నెస్ అంటే. ఆ శాశ్వతమైన సమతుల్యతలో ఆ స్థితిలో ఉండటమే. ఈ సృష్టిలో అనేక మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి విశ్వంలో. స్టార్స్ అనేయి కొన్ని ఫార్మ్ అవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. నిత్యం కూడా స్పేస్‌లో కానీ, మన భూమి మీద కానీ ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి ఆయన సృష్టిలో. కొత్త సృష్టి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కొంత డిస్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆయనలో లయమైపోవటం జరుగుతుంది. అట్లా ఎంత పెద్ద సృష్టిలో ఎంత జరిగినా సరే, మార్పులకేమి పరమాత్మ చెలించట్లేదే. ఆ దివ్య చైతన్యం ఏమి దానివల్ల ప్రభావితం కావట్లేదే. మనకెందుకు ఇంత చంచలత, ఇంత మనం ఒక చిన్న రొటీన్ మార్నింగ్ కొద్దిగా రొటీన్ ఏదన్నా కొద్దిగా డిస్టర్బ్ అయిందంటే తట్టుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఉండే వాళ్ళకి మోస్ట్ కామన్ ఇంట్లో మెయిడ్ కొద్దిగా లేట్ అయింది. పనమ్మాయి కొంచెం లేట్ అయిందంటే ఇంక బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. హార్ట్ రేట్ పెరిగిపోతుంది. అమ్మో! 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 ఫోన్ కాల్స్ ఎళ్ళిపోతాయి. ఏమైపోయింది? లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది. లేట్ అయిపోయింది. ఈరోజు ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఇంకా రాలేదు. ఆ న్యూస్ పేపర్ కొద్దిగా లేట్‌గా వచ్చిందంటే ఏదో ఒక ఆందోళననమాట. ఎందుకంటే యూ ఆర్ యూజ్డ్ టు సర్టెన్ రొటీన్. ఆ రొటీన్‌కి అలవాటు పడిపోయి కొంచెం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అయిన చిన్న గ్యాప్ అయ్యుండొచ్చు. ఆ లోపల మన అంతర్ప్రపంచం ఎంత మారిపోతుందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అది కాఫీలో కొద్దిగా పంచదార తక్కువైతే ఒకళ్ళ మానసిక సమతుల్యత ఎంత ఎవ్రీ సింగిల్ థింగ్ అదేం పెద్ద విషయాలేం అనుకోక్కర్లేదు మనం. చిన్న చిన్న విషయాల్లో కూడా వి లూజ్ అవర్ పేషెన్స్ వెరీ క్విక్. అలాంటివి చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి భగవంతుడు ఇంత పెద్ద సృష్టిలో జరిగే మార్పులకి చెలించినప్పుడు, మనం ఆ భగవత్ స్వరూపులం అనే కదా తెలుసుకుంటున్నాం. అంత ఆయన స్థితిలో ఉండవలసిన వాళ్ళం. ఆయన స్వరూపాలం మనం. మనం కూడా ఆ సమతుల్యతను ప్రకటించటం అనేది నేర్చుకోవాలి. వి షుడ్ లెర్న్ హౌ టు మేనిఫెస్ట్ దట్ డివైన్ ఈక్విలిబ్రియం. ఆయనలాగా ఉండటానికే మనం ఆ సాధన అనేది ఆ గోల్ అది పెట్టుకోవాలి. నేను ఆ ఈక్వానిమిటీ, ఆ సమానత్వ స్థితిలోకి రావాలి నేను అని. తద్వారా మాత్రమే తాను ఈ ప్రపంచంలో ద్వైతాలకు బలి కాకుండా జీవించగలడు ఒక మానవుడు. ఎప్పుడూ ఆ సమతుల్యత స్థితిలో ఉన్నప్పుడే.
ధ్యానంలో కానీ, భౌతిక విషయాల పట్ల కానీ ఎటువంటి అటాచ్‌మెంట్ లేకుండా ఉండే భక్తుడు ఈ ధ్యానంలో కూడా అంతే. ఆహ్, జస్ట్ బికాజ్ మనం ఆహ్, స్పిరిచ్యువాలిటీలో, ఆధ్యాత్మిక సాధనలో నేను ఎన్నో మార్గాలు ఇది చూసాను, అది చూసాను, ఎన్నో ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను. నాకు నౌ ఐ యామ్ ఈ ఈ చేంజెస్ నాకు రావాలి, లేపోతే నాకేయో కనిపించాలి, నాకు ఈ సిద్ధులు కావాలి అన్న ఆ అటాచ్‌మెంట్ ఉండకూడదు ఎప్పుడు. భక్తుడికి ఎప్పుడు కూడా ఉండకూడదు. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి చెలించకూడదు. ఇట్లా రిజల్ట్‌తో చెలించని స్థితినే మానసిక సమతుల్యత అంటున్నాము. ఏంటది? ఫలాపేక్షతో చేసే పనులు కానీ, ఫలాపేక్షపై ఆసక్తి కలిగిన మనస్సు, ఈ 2 కూడా ఏంటంటే ఆత్మ యొక్క నిజ స్వభావమైన మనకేంటి ఆమ్నిపొటెంట్ వ్యాపకత్వాన్ని కానీ, సర్వజ్ఞత్వాన్ని కానీ, ఆ ప్రశాంతతను కానీ అనుభవించనివ్వవు. ఏంటిదది? మనం ఎప్పుడైతే ఆ రిజల్ట్ మీద అటాచ్‌మెంట్ పెట్టుకున్నామో, నేను చేసే ప్రతి పని కూడా అది ఆధ్యాత్మిక సాధన అయ్యుండొచ్చు, భౌతికంగా ఏదన్నా చేసే పని అయ్యుండొచ్చు. బట్ మనం చేసే పనికే లాస్ట్ సెషన్‌లో కూడా చెప్పుకున్నాం. ఒక కోరిక ఉంటేనే పని చేస్తాము. పని కోరికతో కూడిన పని కాబట్టి, ఆ పని నుండి మనం ఒక రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అట్లాంటివి మనం చెప్పేది ఆ ఫలాపేక్షతో చేసే పనులు కానీ, ఆ ఫలాపేక్షపై ఆసక్తి కలిగిన మనస్సు నాకా దాని మీదే ఆసక్తి ఉంది. ఆ రిజల్ట్, ఆ సక్సెస్ మీదే నాకు ఆసక్తి ఉంది అనుకునే ఆ మనస్సు కానీ, ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకోలేవు, ప్రకటించలేవు అని చెప్తున్నారు. మనకేంటంటే ఒక చిన్న మనుషులు మనం. మనకొక చిన్ని మనస్సు. ఆ మనస్సు వెళ్ళి ఎప్పుడు చిన్ని వాటికే ఆ విషయాలతోనే అటాచ్ అవుతూ ఉంటుంది. వాటితోనే గుర్తించబడుతూ ఉంటుంది. అంటే మనం పెద్ద జయంట్ పరమాత్మ అనుకుంటే, ఆయన కింద చిన్ని లిలీపుట్స్ అన్నమాట మనం. ఆ చిన్ని లిలీపుట్స్ మనకి ఆహ్, మనకి చిన్నప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్‌లో ఉండేది. ఆ లిలీపుట్ ఆ స్టోరీస్. నాకదే గుర్తొస్తుంది ఇక్కడ. చిన్ని మనుషులు, చిన్ని మనసులు. చిన్న వాటికి తృప్తి పడిపోతాం. ఆ ప్లెజర్సే ఇంకా కావాలనుకుంటాము. ఎంత అమాయకత్వం అనిపిస్తుంది. కొంతవరకు అది అమాయకత్వం. కానీ అది తెలిసినా కూడా చేస్తున్నాము అంటే మూర్ఖత్వం. వి ఆర్ ఫూలిష్ అని. అయితే అట్లా గుర్తింపబడుతూ ఉంటున్నాము. ఆ భగవత్ చైతన్యంతో అనుసంధానం అవ్వలేకపోతోంది ఈ చిన్ని మనస్సు. చైతన్యంతో చైతన్యంతో గుర్తించబడవలసిన మనం ఈ చిన్న భోగభాగ్యాలు వీటితోనే గుర్తించబడుతున్నాము. ఎట్లా అయితే మనకి ఒక అద్దం తీసుకుందాం. ఒక మిర్రర్ తీసుకొని అందులో అది సరిగ్గా లేదు. అద్దం అంతా కూడా దాని మీద ఏదో మాసిగలు గాని, మురికి కానీ ఏదన్నా పడింది. క్లియర్‌గా లేదు. మిర్రర్ అన్నప్పుడు ఏమవుతుంది? దాని మీద మనం మొహం చూసుకోవాలంటే లేతే ఏదన్నా వస్తువు పెట్టి దాన్ని ప్రతిబింబం దాని ఇమేజ్ ఎట్లా ఉంటుంది? అంత డిస్టార్టెడ్‌గా ఉంటుంది. సరిగ్గా ఉండదు. అట్లాగే ఈ జయాపజయాలు, ద్వంద్వత్వాలతో కూడిన మనస్సు కూడా ఆత్మను ప్రతిబింబించలేవు అని చెప్తున్నారనమాట. మన మనస్సు నిండా ఇట్లాగే ఫలాపేక్ష కానీ, రిజల్ట్ మీద అంత క్లటర్ పెట్టుకుంటే మన ఆత్మని మనం ప్రతిబింబించలేము. భక్తుడు ఎల్లప్పుడూ కూడా తన మనస్సుని భగవంతుడితో లయం చేసి తన కార్యకలాపాలు నిర్వహించాలి. ఈ నిరంతరం కూడా సృష్టి జరుగుతూనే ఉంటుంది. ప్లానెట్స్ ఇయన్నీ సృష్టి జరుగుతూ ఉంటుంది. స్టార్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ప్లానెట్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ అయి డిస్ట్రాయ్ అయిపోతాయి. అట్లాగే మన బాడీ మీద ఈ మన శరీరంలో అణువులు కూడా అంతే. అయి కొన్ని ఫార్మ్ అవుతా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అయన్నీ పడిపోతా ఉంటాయి. అదంతా ఆ విశ్వం అంతా కూడా ఉన్నది మన బాడీలో ఉన్నది. ఆహ్, హ్మ్. అండపిండ బ్రహ్మాండాలనేది అందుకే. ఎందుకంటే బయట విశ్వంలో ఏం జరుగుతోందో మనలో కూడా అదే జరుగుతోంది. అట్లా సృష్టి, స్థితి, లయ వెనకాల అంతా ఉన్నది ఆ చైతన్యమే. ప్రతి కణంలోనూ ఉన్నది చైతన్యమే. విశ్వంలో ప్రతి చోట ఉన్నది ఆ చైతన్యమే. కానీ అది దేనికి కూడా దేనితోనూ అటాచ్ అవ్వదు. అన్నిట్లోనూ ఉంటుంది. కానీ దేనితోనూ అటాచ్ అవ్వదు. భగవత్ ప్రతిరూపమైన జీవాత్మలమైన మనం కూడా ఈ జరుగుతున్న జగన్నాటకంలో
నా పాత్ర నేను పోషిస్తున్నాను అని నిత్యం అలా ఉండటానికే సాధన చెయ్యాలి. మన సాధన అంతా ఆ స్టేట్లో ఉండాలి. అంతేకాని నేను చేస్తున్నాను సాధన, నాకు ఈ చేంజెస్ కావాలి, నాకు ఈ సిద్ధులు కావాలి అట్లా కాదు. మానసిక సమతుల్యతనే మనం టార్గెట్ చేసుకుని అదే ఆ గోల్ అదే పెట్టుకుని చెయ్యాలి మనం. మనం నేను ఈ పాత్ర పోషిస్తున్నాను. అలాగే మనల్ని మనం ఎలా అయితే అనుకుంటున్నామో పక్కన ఉన్న వ్యక్తి కూడా తన పాత్ర తను పోషిస్తున్నాడు అన్న జ్ఞానం మనకి అది లోతుల్లోకి వెళ్ళిపోవాలి. మనం ఎవరిని కూడా తప్పు పట్టడం, తీర్పులు చెప్పటం చెయ్యకూడదు. ఆ కంప్లైంట్స్ చెప్పటం ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అక్కడ ఏదైనా తప్పు జరుగుతోంది అంటే దాన్ని ఖండించే సిచ్యువేషన్ ఉంటే ఖండించాలి. అది మనకి ఆ సిచ్యువేషన్ బట్టి కూడా మనం మోల్డ్ చేసుకొని డూ అకార్డింగ్లీ. అంతేగాని కూర్చుని తప్పు పట్టటం, తీర్పులు చెప్పటం అట్లాంటివి చేయకూడదు. బికాస్ దే ఆర్ ప్లేయింగ్ దేర్ రోల్. మనం అదే చెప్పుకున్నాం. ఒక ప్లేలో విలన్ పాత్ర ఇంపార్టెన్స్ ఉంటుంది, హీరో పాత్ర. ఈ హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. లేకపోతే అక్కడ స్టోరీ ముందుకు మూవ్ అవ్వదు. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేస్తున్నారు అంతే అన్నది మనకి చాలా అది లోపలికి వెళ్ళిపోవాలి. ఎవరైనా సరే, భార్య, భర్త, పిల్లలు, బయట ప్రపంచంలో ఎవరైనా సరే, దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ దేర్ రోల్. తనకు ఇవ్వబడిన ఈ ఫ్రీ చాయిస్ మనకేంటి, ఒక ఫ్రీ చాయిస్ అనేది మనకి ఇచ్చారు. ఆ ఇచ్ఛా స్వేచ్ఛ అనేది ఉన్నది. దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తాత్కాలికమైన ఈ దేహంతోనే గుర్తింపబడుతున్నాడు ఒక మానవుడు. అంతే. అందుకే మనం ఇంత దుఃఖానికి లోనవుతున్నాం. ఎందుకంటే ఆ ఫ్రీ చాయిస్ మనం ఎలాంటి మన దగ్గర ఉన్న ఆ దివ్యమైన ఆయుధం కానీ ఆ వెపన్ మనకి ఇవ్వబడిన గిఫ్ట్ అది ఫ్రీ చాయిస్. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాము, ఇంకా 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 మన దుఃఖంలోకి తీసుకువెళ్ళే ఆ కోరికలు వాటి చుట్టూ తిరుగుతున్నామా, మనదే చాయిస్. ఇటు నేను భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం కొంచెం 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 చేస్తున్నానా, ఆ చాయిస్ మన దగ్గరికి మనకే వదిలేశారు పరమాత్మ. తన మనస్సుని రెస్ట్లెస్గా ఒక అశాంతి చంచలత నుండి నిత్య పదార్థమైన ఆత్మ వైపు మళ్ళేలా మనం సాధన చెయ్యాలి. మన మనస్సు అల్లకల్లోలంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మనకు అట్లాగే కనిపిస్తుంది. మనకి ఈ ద వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అంటే మనకి ఈ ఎదురుగా ఏదైతే కనిపిస్తోందో అదంతా కూడా నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ మనం లోపల ఎలా ఫీల్ అవుతున్నామో దాన్ని బట్టే మన బాహ్య ప్రపంచం కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. మనం చూసే కళ్ళతోనే అది డిపెండ్ అవుతుంది. కానీ అక్కడ అబ్బా లేదు, ఆ సిచ్యువేషన్ నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను. అదర్వైజ్ నేను చాలా మంచిదాన్ని. ఆ సిచ్యువేషన్ నన్ను ఇలా చేస్తోంది అనుకుంటాం కానీ మన అంతర్ ప్రపంచమే బయట ప్రపంచాన్ని అంతా డిక్టేట్ చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిత్యం ఎవ్రీ డే ఎందుకట్లా ఉంది అంటే ప్రశాంతంగా ఉందంటే ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. నువ్వు చంచలతతో ఉన్నావు కాబట్టే నీ బయట కూడా అలాంటివే జరుగుతున్నాయి. అన్ని చికాకు కలిగే సంఘటనలే నీకు జరుగుతున్నాయి. అల్లకల్లోలంగా కనిపిస్తోంది. యోగ సాధన ద్వారా మనకు ఆ మానసిక ప్రశాంతతను అనుభూతిలోకి వచ్చినప్పుడు ఆ ప్రశాంతత ద్వారా ఒక మానవుడు నిత్య పదార్థమైన ఆత్మను గ్రహించగలుగుతాడు. అదంతా కూడా మనకి ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నప్పుడే మనము మన సోల్తో మనము ఆ అవుట్ సైడ్ వరల్డ్ని కనెక్ట్ అవ్వగలుగుతాము. ఆధ్యాత్మిక సాధకుడు అంటే స్పిరిచువల్ ఆస్పిరెంట్ తనకు అశాంతి కలిగించే భౌతిక కార్యకలాపాలని ప్రశాంతతను కలిగించే ధ్యాన సాధనతో అది కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి. చాలా ఈ బయట చేసే పనులన్నీ కూడా నాకు అశాంతిని కలిగిస్తున్నాయి అన్నప్పుడు ఇంకొంచెం అంటే మనకి ఏం చెప్తున్నారు, బయట మార్చుకో అని చెప్పట్లేదు పరమాత్మ. అశాంతి కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి అన్నప్పుడు నువ్వు దాన్ని ఎలా కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ధ్యాన సాధనతో కౌంటర్ బ్యాలెన్స్ చేసుకో. అంటే నీ ఎనర్జీని ఇంకా పెంచు. నువ్వు ఇక్కడికి ఈ ఫ్లోర్లో ఉండి ఈ ఈ ఇక్కడే చూస్తున్నావు, నువ్వు పైకి వెళ్ళి చూడు. ఇదంతా కూడా నీకు అంత సింపుల్గా చిన్న చిన్న నలకల్లాగా కనిపిస్తాయి, చిన్న చిన్న సమస్యల్లాగా కనిపించవు. నువ్వు ఆ స్టేట్లో ఉండే చూస్తున్నావు కాబట్టి నీకు అదంతా పెద్ద జాయింట్స్ లాగా కనిపిస్తున్నాయి. సమస్యగా పెద్దగా కనిపిస్తోంది. కానీ నీ స్థితిని పెంచు, నీ ధ్యాన సాధన పెంచు, దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయి.
సాధనలో ఇంకా నీ ప్రాణశక్తిని ఊర్ధత్వం వైపుకు తీసుకువెళ్ళినప్పుడే నీ సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అసలు ఈ సమస్యలుగా కూడా కనిపించవు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కటి నేను నోటీస్ చేసింది, ధ్యాన సాధన, ధ్యాన సాధన అని చెప్పి కళ్ళు మూసుకొని గంటలు గంటలు చేయటం వల్ల అది చేస్తున్నారు కానీ అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. డే టైమ్‌లో నేను చూసేదేంటంటే ఆహ్, ఇది వేరు అన్నట్లు విడిగా అంటే ఆ స్టెబిలిటీ కానీ, నేను ఏదైనా సమస్య వస్తే నేను దాన్ని పరిష్కరించుకోగలను అన్న ఆ స్టామినా కానీ, ఆ లోపల మనోధైర్యం కానీ, మానసిక శక్తి కానీ, జస్ట్ ఒక్క కళ్ళు మూసుకొని సాధన చేయటం వల్ల కాదు మనకి. ఇక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా కొంచెం విచారణ చేసుకోవాలి. నేను ఎందుకు ఈ ఇంత ఇన్ని ఏళ్ల నుంచి నేను చేస్తున్నానే, ఈ సమస్య నాకు 5 ఇయర్స్ ఎగో నేను ఇలాగే రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను ఇలాగే రియాక్ట్ అవుతున్నానంటే ఏంటి నా సాధనలో లోపం ఏమిటి? నేనింకా ఏం చేయాలి? విచారణ చెయ్యి. ఎన్ చె నిన్ను నువ్వు గమనించుకో. ఎందుకు నువ్వు మళ్ళీ అలా రియాక్ట్ అవుతున్నావు? నీలో అహం అంత ప్రబలంగా ఉంది. నేను నెగ్గాలి అన్న తత్వంతోనే నువ్వు ఉంటున్నావు. ధ్యాన సాధన కళ్ళు మూసుకొని చేస్తున్నావు కానీ, ఎక్కువగా నువ్వు నీ ఈగోతోనే నీ బాహ్య ప్రపంచంలో నడుస్తున్నావు. నేనే గెలవాలి, నాదే పైచేయి ఉండాలి, నన్నే అందరూ మెచ్చుకోవాలి. ఇలాంటి తత్వంతోనే నువ్వు ముందుకెళ్తున్నావు. ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎన్నో ఉంటాయి మనలో ఉన్న నకారాత్మక భావనలు. మనం వాటిలన్నిటిని సప్రెస్ చేయటానికి వాడుతున్నామా మన ధ్యాన శక్తిని? లేకపోతే దాన్ని అధిగమించడానికి వాడుతున్నామా? ఇది జాగ్రత్తగా గమనించుకోండి. ఆర్ వి ట్రైయింగ్ టు సప్రెస్ ఆల్ అవర్ డిజైర్స్? మనకి ఒక కోరిక వస్తుంటే, అమ్మో! నేను ధ్యాన సాధనలో ఉన్నాను, సప్రెస్ చేసేసేయ్. నాలో ఒక నకారాత్మక భావనని నేను నోటీస్ చేశాను, సప్రెస్ చేసేసేయ్. ఆ సప్రెషన్ స్టేట్‌లో ఉంచటానికి నేను ధ్యాన శక్తిని వాడుతున్నానా? లేకపోతే నిజంగా దానిని రూట్‌తో సహా, మూలాలతో సహా, వేళ్ళతో సహా పెకిలించగలుగుతున్నాను అంటే నాకు మళ్ళీ ఆ సిట్యుయేషన్ రాకూడదు. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే ఎక్కడో లోపం జరుగుతోంది. యూ నీడ్ టు చెక్ యువర్‌సెల్ఫ్. ఊరినే అట్లా గుడ్డిగా వాళ్ళెవరో చేశారు, గంట చేస్తున్నారు, అమ్మో! ఆళ్ళు 3 గంటలు చేస్తున్నారు, అమ్మో! ఆళ్ళు రాత్రంతా చేస్తున్నారంటే అది కాదు. చేస్తున్నారు సరే, దానివల్ల ఏం జరుగుతోందో కూడా గమనించుకోవాలి. ఆ గమనించుకోవటానికే మనకి సిట్యుయేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ అటాచ్‌మెంట్‌తో కానీ, లాభాపేక్షతో కానీ చేసేవి ఏవి కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఇక్కడే చాలామంది స్టక్ అయిపోతారు. ఎందుకంటే ఆ స్పిరిచువాలిటీలో కూడా ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. నాకేదో ఒక్కటే మనకి గోల్ ఏంటి అంటే పరమాత్మతో ఐక్యం అవ్వటం. మిగతా ఏది కాదు. ఎక్కడ మీరు ఈ అనుభవాలు విన్నా సరే డోంట్ గెట్ అటాచ్డ్ టు దోస్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చేస్తున్నాయి రానివ్వండి. లెట్ దెమ్ బీ. కానీ మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే పరమాత్మలో ఐక్యమైపోవాలి. ఆ తన్మయత్వపు స్థితిలోనే మనం అందరము ఆనందంతో ఆ మత్తులో ఉండిపోవాలి. దట్ ఈస్ ద గోల్. ఒక భోగి అంటే భోగి అని ఎవరినంటున్నారు? అనుబంధాలతో కూడిన వ్యక్తి దుఃఖాన్నే పొందుతాడు. అది బాహ్యంగా ఇందులో అయ్యుండొచ్చు, స్పిరిచువాలిటీలో అయ్యుండొచ్చు. ఏదైనా సరే. వెన్ యూ హావ్ దట్ అటాచ్‌మెంట్ యూ ఆర్ డెఫినైట్‌లీ దుఃఖాన్నే పొందుతావు. ఒక యోగి తాను భౌతిక వ్యవహారాలు చేస్తున్నా సరే, లేకపోయినా సరే శాశ్వతమైన బ్రహ్మానంద స్థితి, ఆ పరమాత్మతో కూడిన పారవస్యపు స్థితిలోనే ఉంటాడు. ఎవరు? ఒక యోగి. అతన్నే యోగి అనబడతాడనమాట. మానవుడు ఈ నడుస్తున్న దేవుడు. మనం వి ఆర్ నథింగ్ బట్ వాకింగ్ గాడ్స్. ఎవ్వరూ కూడా తనలోని అధమమైన పశు ప్రవృత్తితో ఉండకూడదు. వి షుడ్ నాట్ ఎక్స్‌ప్రెస్ అవర్ యానిమల్ నేచర్. లోపల నుండి కూడా ఒక పశు ప్రవృత్తిని మనం ఎప్పుడూ కూడా ప్రకటించకూడదు. ఎందుకంటే వి ఆర్ ఇమేజెస్ ఆఫ్ గాడ్. ఆయన లాగానే ఉండటానికే మనం ప్రయత్నించాలి. పశు ప్రవృత్తితో అంటే పక్కన వాళ్ళని ద్వేషించటము, వాళ్ళని తీర్పులు చెప్పటం కానీ, నిత్యము ఆ లోపల అసహ్యాన్ని పెట్టుకొని బయటికి ప్రేమని ప్రకటించటం ఇవన్నీ కూడా పశు ప్రవృత్తులే. ఇంకా హింసా మార్గంలో వెళ్ళటం ఇంకా అవన్నీ కూడా ఎక్స్‌ట్రీమ్స్. అలా ఉండకూడదు. తన సహజ స్వభావమైన దైవత్వాన్ని ప్రకటితం చెయ్యాలి. ఆ చేసే ప్రయత్నమే చెయ్యాలి. ఎంతైనా సరే, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే, నేను ప్రేమతత్వంతో ఉంటున్నానా లేదా? అదొక్కటే చెక్ చేసుకోవాలి మనం. సమతుల్యతతో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ భగవంతునితో ఐక్యమయ్యే ఆ స్థితిని
అనుభూతి చెందగలము. ఈ స్థితికి రావాలి అంటే ధ్యాన సాధన అవసరం. ఇక్కడ పరమాత్మ అర్జునుడికి చెప్పే ప్రతి మాట కూడా ఆధ్యాత్మిక సాధకుడికి ఎంతో ముఖ్యమైనవి. ఓర్పు లేకుండా అంటే ఇంపేషెంట్‌గా నిత్యం ఫలాకాంక్షతో ఇదేంటి ఇంకా నాలో చేంజెస్ రావట్లేదు. ఇంకా, ఇంకా, ఇంకా అని తపించేవారు స్వార్థపరుడు, భగవంతుడికి దగ్గరవుతున్నాను అన్న తన్మయత్వంతో సాధన చేసినప్పుడు తప్పకుండా ఆ పరమాత్మలో ఐక్యమవుతాము. మోక్షం పొందుతాము. మోహం నశించడమే మోక్షం అంటే మనకి అటాచ్‌మెంట్స్ అన్నీ కూడా ఇంకా అన్నీ సిజర్స్‌తో కట్ చేసినట్టు అన్నిటి మీద అనుబంధాలు, మోహం ఇవన్నీ కూడా నశిస్తాయి. అదే మోక్షం అంటే. ఎప్పుడు ఎలా చేస్తే వస్తుంది అది అంటే, ఆ సాధన ఎలా ఉండాలి అంటే తన్మయత్వపు స్థితిలో ఉండి చెయ్యాలి. మెకానికల్‌గా కాదు. ముందు మనం స్టార్ట్ చేసేది జస్ట్ అవును. ఆ రొటీన్ అయ్యే వరకు పెట్టుకొని ఒక క్లాక్ పెట్టుకొని చేస్తాము. కానీ ముందు, ముందు, ముందు వెళ్ళే కొద్దీ ఇంకా మెకానికల్‌గా అట్లా చేయటం కాదు. ఆ పరమాత్మతో ఐక్యమయ్యేవటానికి నాకు కూర్చోటానికి నాకు ఈ సాధనకి ఈ టైంని నేను కేటాయించుకున్నాను అంటే ఇమ్మీడియేట్‌లీ మనం అక్కడ కూర్చోంగానే ఆ తన్మయత్వం లోపల ఉవ్విళ్ళూరుతూ ఉండాలనమాట. ఆ జాయస్ స్టేట్‌లోనే ఆనందపు తన్మయత్వ స్థితిలోనే మనం ఉండి సాధన చెయ్యాలి. అలాంటప్పుడు మనకి ఈ బాహ్యంగా జరిగే ఏ సిట్యుయేషన్స్ కూడా మనల్ని ఏమీ చెయ్యలేవు. ఆ సమతుల్యతలోకి ఆ మానసిక సమతుల్యత, సమానత్వం, ఈక్వానిమిటీ ఆ స్థితిలోనే ఉంటాం మనం. అదే ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ చెప్పేది. ఎప్పుడైతే మనం ఒక బుద్ధి యోగాన్ని మనం క్రమం తప్పకుండా మనం ఆచరిస్తున్నామో అంటే అది ప్రాక్టీస్ చేస్తున్నామో, దానివల్ల మనం ఈ మానసిక సమతుల్యత, యోగస్థ కురు కర్మాణి దీన్ని మనం తెచ్చుకోగలం. అంటే ప్రతి కర్మాణి ప్రతి కర్మను కూడా యోగ స్థితిలో ఉండి మనం చెయ్యగలము అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారనమాట పరమాత్మ. దీంతో మనం 48వ శ్లోకం పూర్తయింది. మనం ఇప్పుడు 49వ శ్లోకంలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని చూద్దాం. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 49వ శ్లోకము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఈ సమత్వ బుద్ధియోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. థ్యాంక్ యూ మేడం. సో ఇక్కడ 49వ శ్లోక పద విభజన చూద్దాం. ధనంజయ, ఓ ధనంజయ, కర్మ అంటే ఫలాపేక్షతో చేసే సకామ కర్మ బుద్ధియోగాత్ ఈ సమత్వ బుద్ధియోగము కంటేను దూరేణ మిక్కిలి. ఇక్కడ దూరేణ అంటే చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు అన్నట్టు కూడా అర్థం వస్తుంది అనమాట. అవరం తక్కువది, హి కదా, అందువల్ల నీవు బుద్ధౌ సమత్వ బుద్ధి అందే శరణం రక్షణమును అన్విచ్చ వెదుకుము లేదా ప్రార్థించుము. హి ఏలనన ఫలహేతవ ఫలములను ఆశించువారు కృపణాహ అత్యంత దీనులు. మనం కృపణులమో ఉన్నతమైన వాళ్ళమో చూద్దాం. కృపణులు అంటే అత్యంత దీనులు, అధములు, అల్పులు అన్నమాట. అయితే దూరేణ అవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే, ఓ ధనంజయ, ద్వంద్వత్వాలు ఇవన్నీ కూడా సమభావంతో చేసిన కర్మలు, ఫలాపేక్షతో చేసిన కర్మల కంటే కూడా శ్రేష్టమైనవి. ఫలాపేక్షతో చేసే కర్మలు మనకి పునర్జన్మ హేతువు అవుతాయి. అంటే మళ్ళీ జన్మ తీసుకోవటానికి కారకాలవుతాయి. ఇలాంటి స్వార్థ కర్మలలో ఆసక్తి చూపించేవారు పరమ దీనులు. అంటే
జన్మ పరంపర రూపమైన దుఃఖాన్ని వారు తప్పించుకోలేరు. అందువలన బుద్ధి యోగమును ఆశ్రయింపుము. బుద్ధి యోగం అంటే జ్ఞానాన్ని కలిగించే యోగము. తద్వారా చిత్తశుద్ధి కలిగి మోక్షము సిద్ధించును అని చెప్తున్నారు. అయితే ఏంటి ఇక్కడ అంటే మనకి రెండూ కూడా బోత్ ఇప్పుడు బుద్ధి యోగము మనం చేస్తున్నాము, బాహ్య కర్మలు చేస్తున్నాము. ఈ రెండూ కూడా కర్మలే, కానీ ఒకటి ఉన్నతమైనది, రెండు అధమమైనది. ఒకటి మనం ద్వంద్వత్వాల నుండి విముక్తి చేసేది, ఇంకొకటేమో మనకి ఈ ద్వంద్వత్వాలతోనే ఆ కోరికలతోనే కూరుకుపోయి ఉండేలా చేసేది ఒకటి అధమమైనది. సో ఈ రెండిటికి ఉన్న తేడాను తెలుసుకొని నువ్వు కృపణుడువు కాదు కదా, నువ్వు ఉత్తముడు కదా, సో నువ్వు బుద్ధి యోగాన్ని అనుసరించు అని మనందరికీ చెప్తున్నారు పరమాత్మ. అయితే దీనికి యోగానంద గారికి ఎక్స్పాండెడ్ కామెంట్ దీన్ని విశ్లేషించి ఎలా చెప్తున్నారో చూద్దాం. మనము బుద్ధి విచక్షణ మనకి మార్గనిర్దేశకం అంటే గైడెన్స్ చూపించకపోతే మానవులు భౌతిక కార్యకలాపాలు అనే ఈ ఈ డార్కెస్ట్ ఒక దట్టమైన అంధకారమైన అడవిలో దారి తప్పిపోతారు. అంటే ఏంటి, బుద్ధి విచక్షణ మనకు గైడెన్స్ చూపించాలి. ఆ బుద్ధి అనేది నిశ్చయాత్మకమైన బుద్ధి, నిశ్చలమైన బుద్ధి ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఆ బుద్ధి యోగం చేసినప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి యోగంతో మనకి బుద్ధి విచక్షణ అనేది నిశ్చయంగా ఉంటుందో అది మనకి గైడెన్స్ చూపిస్తుంది. అలా చూపించకపోతే మనం ఒక ఫారెస్ట్ లో కొట్టుకుపోయినట్టే దారి తప్పిపోతాము. అందుకే ఓ భక్తుడా, ఓ సాధకుడా, దైవనామ స్మరణ, దైవ స్మరణ అనే ఈ దీపాన్ని ఎల్లప్పుడూ వెలిగించి ఉంచడం ద్వారా తప్పు అనే అంధకారం నుండి రక్షణ పొందు. ఏం చెప్తున్నారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఎప్పుడు నన్ను తలుచుకో అంటున్నారు పరమాత్మ. దైవ స్మరణ అనే దీపాన్ని పట్టుకునుండు. నిత్యం నామజపం కానీ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఇంకా నా ప్రాణవాయువు స్థిరంగా స్థితంగా కూటస్థుడిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా యోగ స్థితిలో పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై ఉండటము అదే నువ్వు పట్టుకో. ఆ స్థితి వరకు ఇంకా నువ్వు వెళ్ళలేదా, నా నామాన్ని జపించు, నా స్మరణలోనే ఉండు నిత్యం నువ్వు. అలా ఎప్పుడైతే నన్ను పట్టుకుని ఉంటావో అది నీకు ఒక జ్యోతిలాగా, ఒక చిన్న జ్యోతి ఎలాగైతే ఒక మొత్తం అంతా అంధకారాన్ని ఒక చిన్న జ్యోతి, ఒక క్యాండిల్ వెలిగించగానే రూమ్ అంతా ఎట్లా అయితే మనకి ఆ లైట్ అనేది వస్తుందో, సేమ్ థింగ్ నన్ను నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో అది ఒక దీపం లాగా నీలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని అంతా కూడా అది తొలగించి ఏమవుతుంది, మనల్ని తప్పుదారిలో వెళ్లకుండా తప్పు అనే అంధకారం నుండి మనల్ని రక్షిస్తుంది. మన జీవిత బాధ్యతలను నిర్వహించడానికి భౌతిక కోరికలచే మనం ప్రేరేపించబడిన ఈ కార్యాలు కానీ ప్రతి యాక్షన్ కూడా ఏవైతే ఉన్నాయో అవి చాలా అల్పమైన మార్గం. మనం పట్టుకున్న మార్గం ఏంటంటే చాలా అల్పమైనది. ఇట్స్ వెరీ ఇన్ఫీరియర్ క్వాలిటీ పట్టుకున్నది. ఏది మనం నేను నా బాధ్యతను నిర్వహిస్తున్నాను, నా కోరికలు వస్తున్నాయి, నేను వాటిని తీర్చుకుంటున్నాను అంటే ఒక పని చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు పడుతున్నాయి, దాంతో నా కోరికలు తీర్చుకుంటున్నాను, ఇవన్నీ ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చాలా అల్పమైన మార్గాన్ని నువ్వు తీసుకున్నావు సాధకుడా. ఈ చర్యలు మనిషిని కోరికల వలలో చిక్కుకునేలా చేస్తాయి. వాటిని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో, ఆ తదుపరి జన్మలో తీర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటి తీర్చుకుంటున్నాం, మళ్ళీ ఇంకో కోరిక జన్మిస్తోంది, మళ్ళీ దాన్ని తీర్చుకోవటానికి ఇంకో కర్మ చేస్తున్నాము. ఇట్లా ఈ చక్రంలోనే ఉండిపోతున్నావు. మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా అలాగే తీసుకుంటాం కోరికలు తీర్చుకోవటానికి. మన చర్యలు బుద్ధియోగం ద్వారా మార్గనిర్దేశం పొందినప్పుడు మనం కేవలం ఆ విశ్వ ప్రణాళికను అనుసరించి భగవంతుని తృప్తిపరిచేవిగా మాత్రమే ఉండి, ఇక మనకు దుఃఖాన్ని కలిగించే కర్మలు కానీ వాటి జాడలు కానీ ఇంకా వదిలిపెట్టవు. ఏం చెప్తున్నారు, బుద్ధి యోగమే మనని ఒక దిక్సూచిలాగా మనకి గైడెన్స్ ఇస్తున్నప్పుడు మనకి ఆ డివైన్ ప్లాన్ కి అనుసరించే మనం వెళ్తాం. ఇంకా అటు ఇటు మనం దారి తప్పం అన్నమాట. అడవిలో దారి తప్పిపోయినట్టు మనం ఈ బాహ్య ప్రపంచంలో దారి తప్పం. ఎప్పుడైతే మనకి ఆ బుద్ధి యోగం ద్వారా బుద్ధి విచక్షణ మనకి వికసించి ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ తో మనం ఎప్పుడైతే పనులు చేస్తున్నామో, మనం చేసే ప్రతి పని కూడా బాహ్య కర్మలు కూడా
అవి విశ్వ ప్రణాళికను అనుసరించే ఉంటాయి. ఆ కాస్మిక్ ప్లాన్‌ని బట్టే ఉంటాయి. కానీ దాని నుంచి మనం డీవియేట్ అవ్వము అని చెప్తున్నారు. అలా ఎప్పుడైతే చేస్తామో మనము ఈ దుఃఖాల నుండి, దుఃఖం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవటమే దుఃఖము. అందులో నుంచి మనం బయటపడతాం అని చెప్తున్నారు. భక్తుడెప్పుడు కూడా తన పాత అలవాట్లతో కానీ, ఆలోచనలతో కానీ, నా మూడ్ ఎట్లా ఉంది దానితో కానీ, ఈ చుట్టుపక్కల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటితోనూ మనం ప్రభావితం అవుతాం. వి హావ్ టు యాక్సెప్ట్ దట్. మనకి పొద్దున్న లెగిస్తే కూడా దేర్ మెనీ థింగ్స్ దట్ వి గెట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై. ఇంట్లో పరిస్థితులు అయ్యుండొచ్చు, బయట పరిస్థితులు అయ్యుండొచ్చు. నా మూడ్ ఎట్లా ఉంది, నేను ఏ గుణంతో నేనిప్పుడు ఉన్నాను, నా రజోగుణంతో ఉన్నానా, తమో గుణంతో ఉన్నానా, ఇవన్నీ కూడా నేను ఒక డిప్రెస్డ్ స్టేట్‌లో ఉన్నానా, యాంగ్జైటీ స్టేట్‌లో ఉన్నానా, హ్యాపీ మూడ్‌లో ఉన్నానా నేను, ఇవన్నీ కూడా నా మన మనని ప్రభావితం చేస్తాయి. అది మనకి నిర్లక్ష్యంగా కానీ వీటికి విందులో పడిపోయి మనకి ఆ నిర్లక్ష్య వైఖరి అనేది మనలో చూపించకూడదు. ఆ చర్యలెప్పుడూ కూడా మనం ధ్యానంలో భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని అనుసరించి చెయ్యాలి. కానీ ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో మన మూడ్‌ని బట్టి కానీ, లేకపోతే పాత ఎక్కడినుంచో నేను హ్యాబిట్స్ ఉన్నాయి. ఈ జన్మలో ఒక హ్యాబిట్ చేసుకున్నాను. పాత జన్మ సంస్కారాలు ఉన్నాయి. చుట్టుపక్క పరిస్థితులు ఇవన్నీ కూడా మనం ఏంటంటే, మన వాటితో ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి మనలో ఒక నిర్లక్ష్య ధోరణి అనేదొస్తుంది. దేనికి నిర్లక్ష్యం అంటే, ఈ ధ్యాన సాధనలో కూర్చోవాలంటే అదొక రొటీన్ లాగా నాకు రావట్లేదు. ఆ తన్మయత్వ స్థితి నాకు రావట్లేదు. ఎందుకంటే ఐ యామ్ బీయింగ్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ విత్ ఆల్ థీస్. అయితే ఇవన్నీ కాదు. నీకు ఎట్లా చెయ్యాలి నువ్వు అంటే, ఇవన్నీ కాదు నిన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయాల్సింది. నువ్వు ధ్యాన స్థితిలో భగవంతుడు నీకొక గైడెన్స్ ఇస్తున్నాడు. ఆ ఇంట్యూటివ్‌గా నీకు అందుతున్న గైడెన్స్‌నే మాత్రమే నువ్వు ఫాలో అవ్వు చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని అనుసరించే నువ్వు ఈ బాహ్య కర్మలు కూడా చెయ్యాలి. ఇలా ఎప్పుడైతే ఆ భగవంతుని స్ఫూర్తితో మనం ఈ చర్యలన్నీ కూడా చేస్తామో, ఫలితాల మీద అపేక్ష కానీ, వాటి బంధంలో మనం ఇరుక్కోవడం కానీ ఉండదు. అర్థం చేసుకోవాలి. ఇక్కడేంటంటే, మనకి ఏం చెప్తున్నారు, మెకానికల్‌గా కూడా మనం ధ్యాన సాధన చెయ్యకూడదు, బాహ్య కర్మలు చేయకూడదు. ఓకే. నేను ఆటో పైలట్ మోడ్‌లో నిన్న ఇలా చేశాను, ఇవాళ ఇలా చేస్తాను. నాకెట్లాగే ఈ రొటీన్ ఇట్లాగే అలవాటయిపోయింది. అట్లా కాదు. నువ్వు ధ్యాన సాధనలో ఇన్‌ట్యూటివ్‌గా నీకొక జ్ఞానం అందుతోంది. నీకు ఆ గైడెన్స్‌ని బట్టి వెళ్ళు. అలా చేసినప్పుడే నీకీ రిజల్ట్ మీద అపేక్ష ఉండదు. నువ్వు ఒక జాబ్ చేస్తున్నావా? నీకు బాస్ నిన్ను పొగిడినా, లేకపోయినా సరే నీకు దాని మీద ఎటువంటి అపేక్ష లేదు. నువ్వు చేసే పని మీదే నువ్వు దృష్టి పెడుతున్నావు. నీకటువంటి బంధం ఏదీ లేదు. అట్లా ఇరుక్కోకుండా చెయ్యగలగాలి. ఎప్పుడు అంటే మనం భగవంతుడితో ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఆయననే శరణాగతి పొంది, అంకిత భావంతో, భగవత్ స్ఫూర్తితో కార్యకలాపాలు ఎప్పుడైతే మనం చేస్తామో, ఆ భగవంతుడే బాధ్యత తీసుకుంటాడు. ఎట్లా అయితే ఒక విధేయుడైన కొడుకు బాధ్యతను తండ్రి స్వీకరిస్తాడో అట్లా అన్నమాట. అంటే నేనిప్పుడు నా కొడుకుకి "నువ్విట్లా చెయ్యిరా, ఇట్లా చదువుకో, ఇట్లా చేస్తే నీకు మంచిగా జాబొస్తుంది. ఇట్లా చేస్తున్నానన్నాడు." పాపం ఆడు నన్ను తీసుకొని అదే ఫాలో అయ్యాడు. సో, చేసినప్పుడు ఇప్పుడు నాకదేమన్నా కరెక్ట్‌గా రాలేదు, తనకి సరైన జాబ్ తననుకున్నది రాలేదు అన్నప్పుడు, నేను బాధ్యత వహించాలి. వాడంతా నేను చేసినట్టు చెప్పినట్టు చేశాడు కాబట్టి, నౌ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. తనకి హెల్ప్ చేసే రెస్పాన్సిబిలిటీ నేను చేస్తాను అన్నది. అట్లాగే విధేయుడైన కొడుకుకి ఎట్లా అయితే తండ్రి బాధ్యతను స్వీకరిస్తాడో, మనం ఎప్పుడైతే చేసే ప్రతి కర్మ కూడా నేనిక్కడ మాట్లాడుతున్నాను అంటే, ఇది భగవదార్పణం. భగవంతుడితో అంకిత భావంతో నేను చేస్తున్నాను. ఆయనదే రెస్పాన్సిబిలిటీ అని ఆయనకు వదిలేస్తే, సరే నా మీదే వదిలేసాడు అని ఆయనే బాధ్యత స్వీకరిస్తాడు. అది మనం తెలుసుకోవాల్సింది. భయపడకూడదు. మనకి ఎందుకు ఎన్ని పూజలు చేసినా సరే, అంత ఆందోళన ఉంటున్నాం. ప్రతి పనికి ఆందోళన చెందుతున్నాము. ఎందుకంటే, ఆ అంకిత భావం కానీ అది వదిలిపెట్టట్లేదు. ఇంకా నేనే చేస్తున్నాను ఈ పనిని, నేనే చేస్తున్నాను. హెల్ప్ అడుగుతున్నాం భగవంతుడిని. కానీ నమ్మకం లేదక్కడ. దేర్ ఈజ్ నో ఫెయిత్. ఆ విశ్వాసం లేదు. ఆ భగవంతుడు నిజంగా చేస్తాడా? నిజంగానే తను నాకు హెల్ప్ చేస్తాడా? అన్నది ఆహ్, ఆహ్, ఆ ఫలితం మీదే, ఆ రిజల్ట్ మీదే మనకొస్తాంది. ఆ డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి కానీ,
ఆ ఆ థ్రెడ్ ఏదైతే మనం పట్టుకుని ఊగుతున్నామో అది కట్ చేయలేకపోతున్నాం. నేను చేస్తున్నాను అన్న భావనతోనే చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాము. ఫలాపేక్షతోనే ఉంటాము. అహంకారంతో చేరిస్తే చర్యలంటే అవే మరి. మనం చేసే చర్యలన్నీ కూడా పూజా విధానాలేంటి అన్నీ కూడా ఆ లోపల అంతర్గతంగా అహంకారంతోనే చేస్తాము. వాటితో చేసినప్పుడు మరి పొరపాట్లు జరగొచ్చు. అట్లా కానీ భగవంతుడి చైతన్యంతో నడిపించబడే ఈ బుద్ధి, మేధస్సు, జ్ఞానం ఎప్పుడు కూడా తప్పు జరగనివ్వవు. ఎందుకంటే ఆయన భగవంత్ చైతన్యంతో ఆయన నడిపిస్తున్నాడు. ఆయన రథసారథి అయి. తప్పనేది జరగదు. అక్కడ ఒకవేళ ఏదన్నా మనకి ఎక్స్‌పెక్ట్ చేయంది జరిగినా సరే అది మన మంచికే జరుగుతోంది. అది నెక్స్ట్ ఎపిసోడ్‌లో అంటే మన లైఫ్‌లో ఇంకొంచెం ముందుకెళ్ళినప్పుడు గాని మనకు అర్థం కాదు. ఎప్పటికీ కూడా తప్పు జరగదు. భగవంతుడిని నమ్ముకొని ఆయనకు వదిలేసినప్పుడు. ఒక బరువైన బంగారపు సంచిని మోసే ఒక కంచర గాడిద. ఇది నేను వాడే మాట కాదు. పరమహంస యోగానంద గారే చెప్పారనమాట. ఒక మ్యూల్ దాని మీద పెద్ద బంగారపు మూటనేసుకొని మోస్తోంది. దానివల్ల ఆ కంచరగాడిదకి ఎటువంటి లాభము పొందదు సరికదా! ఆ బరువు కిందే పడి నలుగుతూ ఉంటుంది. అట్లాగే ఒక పిసినారి అయిన ఒక ధనవంతుడు కూడా ఎప్పుడు సంపాదించిన ధనంలో ఆ సంపాదన మీదే ఉంటుంది కానీ, ఆ సంపాదన కొద్దిగా ఎంజాయ్ చేయటం కానీ, దానివల్ల ప్రయోజనం పొందటం కానీ ఉండదు. ఎందుకంటే చాలా పిసినారోడు. ఆ పిసినారితనంతో సంపాదిస్తున్నాడు. మూటలు మోసుకుంటున్నాడు. కానీ, ఆ గాడిదలాగానే ఆ గాడిద చాకిరీనే చేస్తున్నాడు. సంపాదించాలి అన్న బాధ్యత, బరువు కింద పడి నలుగుతూ, దుఃఖిస్తూ ఉంటాడు. ఎవరు? పిసినారి అయిన ఆ ధనవంతుడు. ఇక్కడ ఒక భక్తుడుకి సలహా ఇచ్చేదేంటి అంటే, పునర్జన్మలకు కారకమైన కోరికల నుండి దూరంగా ఉండి, భగవంతునికి ప్రపంచంలో ఆయన ఆ డివైన్ వరల్డ్ ఆ ప్రపంచంలో ఉండి, ఆ భగవంతుడి కోసమే పని చేయండి అని ఇక్కడ మనకి భగవద్గీత మనకి సలహా ఇస్తోంది. ఏమని? భగవంతుడి కోసమే, ఆయన ప్రపంచంలో ఉంటూ, ఆయన కోసమే పని చేయండి మీరు. కాబట్టి మన వ్యక్తిగత లాభం కోసం నిరంతరం పనిచేయడం, ఇంకా కోరికలు పెంచుకోవడం, దాంతో మళ్ళీ సమస్యలు పెంచుకోవటం, ఇదంతా కూడా మూర్ఖత్వము. ద మోస్ట్ ఫూలిష్ బిహేవియర్ అంటే అదే. ఇంకా ఇంకా నాకు డబ్బు సంపాదన కావాలి. ఇంకా ఇంకా కోరికలు, ఇంకా ఇంకా నగలు కావాలి. ఇంకా ఆహ్, అంతులేని కోరికలు ఇదంతా కూడా మూర్ఖత్వం. అతి అల్పమైన ప్రవర్తనా విధానము. కృపణులు మీరు అని ఎందుకు పరమాత్మ అన్నారంటే ఇదే. ఈ అధమమైన కార్యాలు ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా అల్పమైనవి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవించడము, స్వేచ్ఛగా జీవించడము, తృప్తిగా జీవించడం అదే బుద్ధి యోగము. బుద్ధి యోగం చేసేవాడు ఎప్పుడు బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండి ఆ డివైన్ గైడెన్స్ తోనే విశ్వ ప్రణాళికని బట్టి తను ఎందుకు ఈ సోల్ ప్లాన్ ఏదైతే చేసుకుని వచ్చాడో ఆ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళుతూ బాహ్య కర్మలు కూడా ఆ పరమాత్మతో ఐక్యమైపోయి ఆయన కోసమే చేస్తున్నాను, ఆయన ప్రపంచంలో ఉండి ఆయన కోసమే చేస్తున్నాను, నేను భగవంతుణ్ణి తృప్తిపరచడం, ఆయన్ని సంతోషపెట్టడమే నా ప్రయారిటీ, అదే నాకు ఇంపార్టెంట్ అనే ముందుకు వెళతాడు. దానికి ఆ స్థితికి మనల్ని దారి తీసేదే బుద్ధి యోగము. ఆ బుద్ధి మనకి రావటానికి చేసే యోగమే బుద్ధి యోగము. సో ఇది 49వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మనకి 48వ శ్లోకాలు సమతుల్యత. బుద్ధి యోగం చేసినందువల్ల మనకి మానసిక సమతుల్యత వస్తుంది. ఆ మానసిక సమతుల్యతతోనే మనము నిత్య కర్మలు, బాహ్య కర్మలు అన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి ఇక్కడ మనం ఆ బుద్ధి యోగమే ఉన్నతమైన కర్మ ఏదైతే ఉందో అది బుద్ధి యోగము. మిగతా చేసే బాహ్య కర్మలన్నీ కూడా కృపణులు చేసేది అల్పమైన కర్మలు అని చెప్తున్నారన్న. రెండిటికి చాలా దూరం ఉంది. దే ఆర్ లైక్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. బుద్ధి యోగంతో కూడి ఉన్న మన కర్మలు చేసేది కానీ అది ఉన్నతమైనది అయితే మనకి ఈ అహంకారంతో కూడిన కర్మలు ఏదైతే కోరికల ఊబిలో ఇరుక్కుంటున్నామో ఇవన్నీ కూడా చాలా అధమమైన కర్మలు అని ఈ రెండిటికి
దూరేణ చాలా దూరం ఉంది, మిక్కిలి దూరం ఉంది అని రెండిటికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నారు. ఇది 48, 49 శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మరి దీంతో ఈ వీడియో ముగించుకుందాము. రేపు అంటే గురువారం నేను 50 మరియు 51 శ్లోకాలను రిలీజ్ చేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. నమస్తే.